పంచాంగ శ్రవణం వింటారో వారందరికీ కూడా ఇహలోకంలో వారు గతంలో చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా వచ్చే జన్మలో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది అని శాస్త్రవచనాలు ఉన్నాయని. భక్షితం పూర్వయామేష్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ వర్షం అంతా కూడా వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ రకంగా భక్షించి అంటే భుజించి యుగాది పచ్చడిని భుజించి ఈ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మగారు ఆయుర్దాయం దగ్గర నుంచి చిగురు వరకు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఎవరైతే వింటారో వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోందండి. అయితే మనం ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సౌరమానము చాంద్రమానము కలిపినటువంటి సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం. ఈ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం చెప్పుకున్నప్పుడు అస్య బ్రహ్మణ సౌరమానేన సృష్ట్యాది గతాబ్దా 150,95,95,98,85,127 సంవత్సరాలు పూర్తయ్యి 127వ సంవత్సరంలో 128వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం వేళ. అంతేకాకుండా వైవస్వతమనంతరంలో 27 మహాయుగాలు గతించి కలియుగంలో 51-27 పూర్తి చేసుకుని 51-28వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అయితే ప్రభావలగాయతూ ఉన్నటువంటి సంవత్సరాలు 39 సంవత్సరాలు పూర్తయ్యేయండి. 40వ సంవత్సరంలో ఇవాళ అడుగు పెడుతున్నాం. అదేవిధంగా శాలివాహన రకంగా కూడా మనం సంవత్సర గణితాన్ని చేస్తూ ఉంటాం. ఆ రకంగా చేసినప్పుడు 1948 సంవత్సరాలు పూర్తయ్యి 1949వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఇది సూక్ష్మంగా గడిచినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క వైవస్వత మనవంతరంలో జరుగుతున్నటువంటి రోజుల యొక్క వివరాలను మనం తెలియజేసుకున్నాం. ఈవేళ మనం సహజంగా అదాస్మిన్ దేశే లోక వ్యవహారాబ్దే చాంద్రమానాబ్దో గ్రాహ్య అన్నాం. ఈ చాంద్రమానంలో దీనికి పరాభవనామ సంవత్సరము అని పేరండి. బారహస్పత్యమానంలో ఈ సంవత్సరానికి రౌద్రనామ సంవత్సరము అని పేరు. అంటే కాశీ దగ్గర నుంచి మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళు బారహస్పత్యమానం కొలుస్తారు. మనం చాంద్రమానాన్ని సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ చాంద్రమానం చేత ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరము అని పేరు. ఈ సంవత్సరానికి విశ్వే దేవత అధిపతి అయినటువంటి అష్టమయుగం నడుస్తోందండి. ఇప్పుడు దీనికి రుద్రదేవతాకుడు అనేటువంటి ఈశ్వరుడు ఇదావత్సరము అనేటువంటి 5వ వత్సరం జరుగుతోంది. ఈ వత్సరంలో రజిత దానం చేసినట్లయితే మహాపుణ్యప్రదము అని వాక్యం. అదేవిధంగా విష్ణు ధర్మోత్తరంలో స్వల్పోదకం పంచమమబ్దయుక్తం అంటే సామాన్యమైనటువంటి మధ్యమ వర్షాలు పడతాయి. శస్త్రాల చేత అగ్ని చేత ద్విజులకు కొంత భయకరంగా ఉంటుంది అని వరాహ సంహిత యొక్క సారాంశం. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో పౌషమాసాబ్ద ఫలితంగా చూసినట్లయితే పౌషమాసాబ్దే సుఖినః సర్వే ద్విజాశ్చాద్వర తత్పరా నివృత్త వైరా రాజాను బహుసస్యార్ఘ వృష్టయ అని. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు, వైర స్వభావం లేకుండా రాజులు పరిపాలన చేస్తారు, భూమి అంతా కూడా మంచి ధరవరలతో నిండి ఉంటుంది అని పౌషమాసాబ్ద ఫలితంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రౌద్రనామ సంవత్సరం ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా వినాశనాన్ని ఏర్పరిచేటువంటి సంవత్సరంగా మనం దీన్ని గ్రహించుకోవాల్సి వచ్చింది. అయితే ఈవేళ గురువారం అవడం చేత మనకి ఈ సంవత్సరానికి గురుడు అధిపతిగా అయ్యాడు. సంవత్సరానికి మనకు గురువారం నాడు మనం ఈ సంవత్సరాలు చేసుకుంటున్నాం కాబట్టి మనకి గురుడు అధిపతి అయ్యాడు. ఈ గురుడు అధిపతి అవ్వడం వల్ల ద్విజాతయ కర్మరత స్వధర్మగా సర్మార్గగా సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ గురుడు కనుక రాజ్యాధిపతి అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ వారి వారి ధర్మకార్యాల ముందు వారి వారి మతానుసారం వారి వారి ఇష్టానుసారం వాళ్ళు ధర్మకార్యాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా రాజులందరూ నీతిమంతులై పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సుఖంగాను సుభిక్షంగాను ఉంటారు అని మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా గురుడు అధిపతి రావడం వల్ల వచ్చినటువంటి ఫలితం. అయితే
మామూలుగా పరాభవనామ సంవత్సర ఫలితంగా మనం చెప్పుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరానికి అర్థం ఏం చెప్పారయ్యా అంటే, పరాభవాబ్దే రాజాన ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. పాలకులందరూ కూడా తరచుగా పరాభవానికి గురి కాబడుతూ ఉంటారు. చిరుధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ఇది సువృష్టికరంగా ఉండేటువంటి సంవత్సరము అని పరాభవనామ సంవత్సరానికి ఫలితంగా మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఇక్కడ మనం అందరూ పరాభవం పొందేస్తారు అనేటువంటి భావన తప్పు. ఎవరైతే అహంకారము, గర్వము, స్వార్థము చూపుతారో వారు ఖచ్చితంగా పరాభవాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఎవరైతే నిజాయితీగా, ధర్మబద్ధంగా, భగవంతుడి పట్ల, పెద్దల పట్ల వినయంతో వ్యవహరించుకుంటారో వారికి ఈ పరాభవనామ సంవత్సరం విజయాల్ని 100% సూచిస్తుంది అని చెప్పవచ్చు. అయితే మనకి ఈ పరాభవనామ సంవత్సరం కాలసర్పయోగంలో ప్రారంభమైంది. 15వ తారీఖున కాలసర్పయోగం ప్రారంభమయ్యి జూలై 10వ తారీఖు వరకు కాలసర్పయోగం ఉండడం చేత ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ ముందుగా కురిసేటువంటి వర్షాలు అతి ముందుగా కురవడం కానీ, అవసరం లేని చోట కురవడం కానీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కురిసేటువంటి వర్షాలు బాగానే ఉంటాయి. జూలై 10వ తారీఖు దాటిన తర్వాత కురిసేటువంటి వర్షాలన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటూ, ముందుగా కురిసేటువంటి వర్షాలు మాత్రం కొద్దిగా అతిగా కురవడం కానీ, అవసరం లేని చోట కురవడం, అవసరం ఉన్న చోట కురవకుండా ఉండడం, ఇది కాలసర్పయోగ ప్రభావంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఈ సంవత్సరంలో నవనాయకులు మనం పరిశీలించుకున్నప్పుడు మంత్రిగా కుజుడికి ఆధిపత్యం వచ్చింది. మంత్రిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత కొంత పౌరుషంగా వ్యవహారం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వరగ్రామ వనాదీని దహ్యందేవన్ని నాభృశం వృష్టిర్మధ్య భవేద్యుద్ధం మంత్రిణ్యవని చేసది. మంత్రిగారిగా కుజుడికి ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరంలో మనకి ఆగస్టు 10వ తారీఖు దాటిన తర్వాత ఇంచుమించు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో మనకి విశేషమైనటువంటి దేశారిష్ట యోగాలు పట్టడం చేత ఆ సమయంలో మనం ఎక్కువగా పరిపాలన విధానంలో అనేక రకమైనటువంటి మత ఛాందస్సువాదుల యొక్క ప్రభావం చేత, అంతేకాకుండా రాజకీయపరమైనటువంటి అర్లలతోనూ భారతదేశం అంతా జనజీవితం ప్రభావితం చేయగల సంఘటనలు కలవని, సైనిక బలం ఎక్కువగా వినియోగించబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ద్వితీయార్థంలో కర్కాటక రాశిలోను, సింహరాశిలోను కుజగురు యోగం ఉందండి. అది కొంత అనర్థదాయకాన్ని ఇస్తుంది. అదేవిధంగా 31 అక్టోబర్ నుంచి డిసెంబర్ 10 వరకు ఉన్నటువంటి గురుని అతిచార స్థితి, అదే సమయంలో శని వక్రగతిలో ప్రయాణించడం, ఇవి జన నష్టానికి, దుర్భిక్షానికి, రాజుల పతనానికి, అగడానికి ఎక్కువగా ఉన్నాయనేటువంటి శాస్త్రవచనాలు మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో మనం ప్రధానంగా మన ముఖ్యమైనటువంటి మంత్రులుగా 90 ఉంటారండి. ఈ 90లోనూ ప్రధానమైనది రాజు గురువుగారుగా ఆధిపత్యం వచ్చింది. అదేవిధంగా కుజుడికి మంత్రిగా ఆధిపత్యం వచ్చింది. తర్వాత రసాధిపతిగా శనికి ఆధిపత్యం వచ్చింది. అంటే నవనాయకుల్లోనూ కుజశనులు తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా శుభగ్రహాలకు ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా శుభయుక్తంగా పరాభవనామ సంవత్సరము అనేది ఎవరికో కానీ అందరికీ పరాభవాన్ని ఏర్పరిచే సంవత్సరం అయితే కాదు. ఈ సంవత్సరం చాలా ఉన్నతమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. ఎందుకంటే మంత్రులు 90లోనూ ప్రధానమంత్రమైనటువంటి రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతుల్లో కుజశనులు అంటే మంత్రి గారు, తర్వాత రసాధిపతి తప్పవడిచి మిగిలిన గ్రహాలన్నిటికీ శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది. అలాగే మనకి 21 మంది ఉపమంత్రులు ఉంటారు. 21 మంది ఉపమంత్రుల్లోనూ 15 మందికి మళ్ళీ శుభగ్రహాలకు ఆధిపత్యం రావడం చేత ఈ సంవత్సరం అంతా కూడా చాలా సుభిక్షంగా, సామాన్యమైనటువంటి ప్రజలకి చాలా ఆనందకరంగా, వృద్ధికరంగా ఉంటుంది అని చెప్పడానికి 100% అవకాశం ఉన్నటువంటి సంవత్సరం అండి. అయితే ఈ సంవత్సరంలో
మనకి 16 వీసాల పంట మనం మామూలుగా కొలమానంగా 16 వీసాల పంట చూస్తూ ఉంటామండి. 16 వీసాల్లోనూ మనకి 9 వీసాల పంట మనకి లభిస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే బేసి సంఖ్యమైనటువంటి పంట మనకి లభిస్తుందో అప్పుడు మన ప్రాంతం అంతా కూడా, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా సుభిక్షకరంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఈ కొలమానాన్ని కొలిచేటప్పుడు మనం పశుపాలకుడిగా కూడా పరిశీలిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మనకి పశుపాలకుడు, పశువుల్ని దొడ్లో పెట్టేవాడు, పశువుల్ని విడిపించే వాటిలో 2 ఆధిపత్యాలు కృష్ణుడికి వచ్చి 1 ఆధిపత్యం బలరాముడికి వచ్చింది. యముడికి ఏ ఆధిపత్యము రాకపోవడం చేత ఈ సంవత్సరం పశువులు సుభిక్షంగా ఉంటాయి, పశువులు శుభ్రంగా పాలనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పశువులు బాగుంటాయో ప్రజలందరూ బాగుంటారు అనేటువంటి అర్థాన్ని మనం గ్రహించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో 9 వీసాల పంట పండడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ సంవత్సరంలో ముఖ్యంగా మనకి గ్రహణాలైతే మొన్న వెళ్ళిపోయినటువంటి గ్రహణం ఉంది, కానీ ఈ సంవత్సరంలో మన ప్రాంతంలో కనిపించేటువంటి గ్రహణాలు లేవండి. ఎప్పుడైతే గ్రహణాలు ఆ సంవత్సరం ఏర్పడలేదో ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన ప్రాంతంలో కనబడని గ్రహణం అవడం చేత మన అందరం కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఉంటాం. ఇంక ఇప్పుడు మొన్న ఏర్పడినటువంటి చంద్రగ్రహణమే చూసుకోండి, ఎక్కడో అమెరికాలో తన్నుకుంటుంటే మనం ఈవేళ గ్యాసుల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం. సో ఆ రకంగా గ్రహణం ఎక్కడ ఏర్పడినా ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది. కానీ మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణం మనకి ఎక్కువ నష్టాన్ని ఇస్తుంది. అందుచేత ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనకి 4 కుంచాల వర్షం వచ్చిందండి. ఈ 4 కుంచాల వర్షంలో కూడా 8 భాగాలు సముద్రం పైన వర్షిస్తూ ఉంటే 9 భాగాలు పర్వతం మీద, 3 భాగాల భూమి మీద వర్షిస్తోంది. కాబట్టి ఈ పర్వతాల మీద వర్షించేటువంటి వర్షం కూడా భూమికే చేరుతుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా 12 భాగాలు మనకి వర్షం కిందకు వస్తుందండి. ఒక 3 భాగాలు 8 భాగాలు మాత్రం సముద్రంలో కురుస్తోంది. అయితే ఈ కొంచెం అంతా కూడా వృద్ధుడైనటువంటి బ్రాహ్మణ చేతిలో ఉండడం చేత ఈ సంవత్సరం వయస్సు రీత్యా ఉత్తమమైనప్పటికీ బ్రాహ్మణ జ్యోతిలో ఉండడం చేత కొద్దిగా దుర్భిక్షగలితంగా ఫలితం చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే దేశారిష్ట యోగాల్లో ప్రధానంగా మనం చాలా ఆలోచించుకోవాల్సినవి, కొన్ని జాగ్రత్త పడవలసినవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు దగ్గర నుంచి మనకి ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలన్నీ కూడా కొంత మనకి ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అయితే వచ్చే సంవత్సరం యొక్క ఫలితాలు మనం పరిశీలించుకున్నప్పుడు సహజంగా మనం వర్షలగ్నాన్ని, జగల్లగ్నాన్ని పరిశీలించుకుని ఫలితాలు చెప్తాం. ఈ వర్ష జగల్లగ్న ఫలితాలే కాకుండా అనేక రకమైనటువంటి ఫలితాలు ఆధారంగా చేసుకుని మనం ఫలితాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. సహజంగా పంచాంగకర్తగా ఒక వర్ష జగల్లగ్న యొక్క వర్ష జగల్లగ్నాలను బట్టి పంచాంగాలను మేము కొన్ని ఫలితాలు ఊటంకిస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వర్షలగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్షలగ్నము అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే జగల్లగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో వాటి యొక్క ఫలితం సూక్ష్మంగా ఒక 4-5 మనం తెలుసుకుందామండి. ఏంటంటే వర్షలగ్నము అంటే రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పేసి మనం అనుకున్నాం. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, పాలకులు సుపరిపాలన అందివ్వగలుగుతారు, దశమానికి గురువీక్షణ, దశమాధిపతి లగ్న కేంద్రమందు సప్తమ కేంద్రాధిపతితో యుతి చేత మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు అనేటువంటి పాయింట్ ఒకటి మనకు వస్తుంది. అదేవిధంగా తృతీయ భావాధిపతి వ్యయముందుండి శని కుజుల చేత చూడబడ్డం చేత ఇరుగు పొరుగు రాష్ట్రాల చేత తరచు వివాదాలు పొందడం, వాటిని సమర్థించుకోలేకపోవడం, ప్రజలలో అపకీర్తి పొందడం వంటివి ఉంటాయి అని చెప్పేసి తృతీయ భావం మనకి తెలియజేస్తోంది. అదేవిధంగా వాహనాధిపతి అయినటువంటి చంద్రుడు జలరాశి మీనమందు స్థితి పొంది
కారకుడు, వర్షానికి కారకుడైనటువంటి శుక్రుడు మేషగదుడై చంద్రునికి బుధిని యుతి చేత వర్షాలు అవసరం లేని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి అవసరముకు ప్రాంతాల్లో వర్షాలకు ఎదురుచూచు స్థితులు ఉన్నాయి అని కూడా మనకి చతుర్థ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు, ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనభాగ్యాధిపతులు పరస్పరము కేంద్రస్థితి చేత ఆదాయాలు వృద్ధి చెందుతాయి. రుణాలు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నముందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు